హలో గైస్, వెల్కమ్ టు పార్ట్ 14 అనుకుంటా గైస్. సో నాకు సారీ, మేమైతే ఈరోజు ట్రాలీ అనేది ఎలా పెట్టాలో చూపిస్తాను. సో గైస్, లోపలికి అయితే ట్రాలీ అయితే తీసుకెళ్ళండి. సో మేము ఇక్కడ పెట్టేసి వెళ్తాము, ఎందుకంటే ట్రాలీ అయితే అలౌ చేయరు గైస్ లోపలికి. సో మనము దిస్ వే గైస్. అండ్ ఇక్కడైతే పాస్పోర్ట్స్ అడుగుతున్నారు గైస్. మనం పాస్పోర్ట్స్ చూపించాలి. సో పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్, వీసా అడుగుతారు గైస్. ఆ మూడు అయితే చాలా ఇంపార్టెంట్ గైస్, మ్యాండేటరీ. సో ఎక్కువ ఇంపార్టెంట్ అయితే ఎక్కడికి వెళ్ళలేము. సో ఎక్కువ ఇంపార్టెంట్ అయితే పాస్పోర్ట్, వీసా గైస్. ఈ రెండు రాకుంటే మనకి బోర్డింగ్ పాస్ రాదు, ఏది రాదు. చూడండి ఇక్కడికి అయితే ఎంటర్ అయిపోయాం. సో అదే ఎయిర్పోర్ట్ గైస్, చాలా స్టాల్స్ ఉంటాయి ఎయిర్పోర్ట్ లోపల. సో రోలెక్స్ మళ్ళీ ఇలా పెట్టిండ్రు గైస్. ఎందుకంటే ఒక టైం గైస్, ఇప్పుడు మనం అలాగా వాచ్ పెట్టుకొని వాళ్ళగా ఒకవేళ వాళ్ళ ఏరోప్లేన్ వెళ్ళిపోతుంది ఎమర్జెన్సీకి, ఈ టైం అయితే చూసుకోవడానికి ప్రతి చోట క్లాక్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి గైస్. ఇలాగైతే ఈ పర్ఫ్యూమ్ గైస్, ఛానల్ పర్ఫ్యూమ్. సో గైస్ చూడండి, ఒకసారి ఎయిర్పోర్ట్ అయితే మీకు చూపిస్తాము. చూడండి, కమాన్ గైస్, ఈ ఛానల్ పర్ఫ్యూమ్ దగ్గర ఉంది కదా. సో గైస్ చూసారు కదా ఎయిర్పోర్ట్. లోపలికి అయితే చాలా స్టాల్స్ ఉంటాయి గైస్. సో అక్కడైతే ఆల్ డిపార్చర్స్ గేట్ అయితే ఉంది. అయితే అక్కడైతే అన్ని ఫ్లైట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం ఫ్లైట్ చూడవచ్చు. సో అయితే మేము సో గైస్ మీకు చెప్పాం కదా, ఎక్స్ట్రా బ్యాగేజ్ క్యాషియర్. ఎక్స్ట్రా బ్యాగేజ్కి ఎక్కువ వెయిట్ అయితే మనం డబ్బులు అయితే పే చేయాలి గైస్. మినిమం 10,000 అలా పే చేయాలి. సో దానికి కూడా లైన్ అయితే ఎక్కడ పెట్టాలి చూడండి. సో ఎక్స్ట్రా బ్యాగేజ్ బ్యూటిఫుల్గా. సో నెక్స్ట్ పార్ట్లో అయితే మేము నెక్స్ట్ చూపిస్తాం. సో టేక్ కేర్.